1313 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టును విడిచిపెట్టిన కొన్ని నెలల తర్వాత వారు బంగారు దూడను ఆరాధించడం ద్వారా పాపం చేశారు. మోషే సీనాయి పర్వతాన్ని అధిరోహించి వారిని క్షమించమని ఎలోహింను ప్రార్థించాడు. పర్వతంపై 2 సార్లు 40 రోజుల పాటు గడిపిన తర్వాత పూర్తి దైవిక అనుగ్రహం లభించింది. మోషే పర్వతం దిగి వచ్చిన రోజు తిషిరే 10వ తేదీ. అంటే మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్లి తోరాను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయన రావడం ఆలస్యమైన సమయంలో ఇశ్రాయేలు ప్రజలు అహరోను దగ్గరికి వెళ్లి బంగారు దూడను తయారు చేయమని చెప్పడం జరుగుతుంది. వారు ఆ దూడను చేసుకుని చేయడం మోషే చూసినప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి రాతి పలకలను పగలకొట్టడం జరిగింది. అప్పుడు ఎలోహిం ఆ ప్రజలందరినీ కూడా నాశనం చేసేస్తాను అన్నప్పుడు మోషే మళ్ళీ 40 రాత్రులు పగళ్ళు వెళ్లి ఎలోహింని బ్రతుమాలుకోవడం అనేది జరిగింది. 40 రాత్రులు 40 పగళ్ళు పూర్తయిన తరువాత క్షమాపణ పొంది ఎలోహిం యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన తిరిగి వచ్చిన రోజు తిషిరే 10. అదే ఈ ప్రాయశ్చిత్తార్థ దినం యోమ్ కిప్పూర్ అని పిలువబడుతుంది.